అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద టాక్స్ మీడియా. శర్మిష్ఠ పొనాలి, షీ ఈజ్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ స్టడింగ్ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్. తనదైన వైఖరి స్టైల్లో తన ఏంటంటే తన యొక్క అభిప్రాయాలు కావచ్చు, ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద తన యాక్షన్ తీసుకుంటూ ఉంటది, తన యొక్క రెస్పాన్స్ ఇస్తూ ఉంటది. అదే విధంగా ఆపరేషన్ సింధు టైంలో బాలీవుడ్ యాక్టర్స్ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవడం తను ఖండిస్తూ తను ఏంటంటే తన యొక్క వైఖరిలో తన యొక్క వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే కొందరిని హర్ట్ చేసే విధంగా ఉందని చెప్పేసి సో తనకి అగెనెస్ట్ గా కొన్ని కేసెస్ పెట్టడం కావచ్చు, ఎదురు మెసేజ్ కావచ్చు, కాల్స్ కావచ్చు రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని తను ఏంటంటే వెంటనే ఆ యొక్క వీడియోని రిలీజ్ చేసేసి తను ఏంటంటే అపాలజీ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఒక పాకిస్తాన్ ముస్లిం వ్యక్తి తను ఏంటంటే పాకిస్తాన్ మీద అనవసరంగా దాడి చేస్తుందని చెప్పేసి తను ఒక రిప్లై ఇవ్వడం జరిగింది తన వీడియోకి. సో దానికి రిప్లై ఇస్తూ తను కొంచెం వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీడియో డిలీట్ చేయడం జరిగింది, అపాలజీ కూడా కోరడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే కొందరు పడినటువంటి వ్యక్తులు తనకి ఏంటంటే తన మీద అటాక్ చేయడం కావచ్చు, తనని టార్గెట్ గా పెట్టుకొని సో కేసులు బనాయించడం కావచ్చు, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ముస్లిం దేవుని తను తిట్టిందని చెప్పేసి ఒకవేళ మీరు కనుక యాక్షన్ తీసుకోవో మాత్రము మేమే సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, తను ఎక్కడున్నా మీరే పట్టుకోవాలి, లేదంటే మీకంటే ముందు మేము పట్టుకున్న మాత్రం ఏం చేస్తాం మాకే తెలియదని చెప్పేసి ఒక మాస్ వార్నింగ్ లైవ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా థ్రెటన్ కిందకే వస్తుంది కదా. సో దీని మీద కూడా కేసు ఫైల్ చేయాలి కదా, మరి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. సో ఓకే, తను ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది మన యొక్క భారతదేశానికి సంబంధించిన విషయం. భారతదేశం మీద నిర్దాక్షిణ్యంగా అతి కిరాతకంగా జరిపినటువంటి యొక్క పహల్గామ్ అటాక్ కి ప్రతిచర్యగా మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క చర్యకి సపోర్ట్ చేస్తూ చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరి వైఖరిలో వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క శర్మిష్ఠ గారు కూడా ఏంటంటే తన స్టైల్లో తను ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కి సపోర్ట్ గా వీడియోస్ చేయడం జరిగింది, కొన్ని రీల్స్ చేయడం జరిగింది. సో అదే విధంగా దాంట్లో భాగంగానే తను ఏంటంటే ఒక వ్యక్తికి రిప్లై ఇవ్వబోయి కొంచెం వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. సో దానికోసం చెప్పేసి తను వెంటనే వీడియో డిలీట్ చేయడం జరిగింది. సేమ్ టైం తను క్షమాపణ కూడా అడగడం జరిగింది. కానీ ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ పోలీసు వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తించి గురుగాంలో ఉన్నటువంటి శర్మిష్ఠ గారి దగ్గరకు వచ్చి వెంటనే అరెస్ట్ చేసి వెంటనే బెంగాల్లో ఉన్నటువంటి అలీపూర్ కోర్టులో తను ప్రవేశపెట్టి ఏంటంటే తనకి 14 days ఆఫ్ రిమాండ్, ప్రజెంట్ ఏంటంటే 14 days ఆఫ్ రిమాండ్ తను అలీపూర్ కోర్టు తనకు విధించడం జరిగింది. నిజంగా ఇది ఏంటంటే ఇదే వెస్ట్ బెంగాల్ నుంచి ఏ టీఎంసీకి సంబంధించినటువంటి యొక్క పార్టీ నుంచి ఏంటంటే కొందరు ఎంపీలు చాలా అంటే చాలా గలీజ్ గా చాలా వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మరి హిందూ సనాతన ధర్మాన్ని కావచ్చు, హిందూ దేవుళ్ళం కావచ్చు దూషించడం జరిగింది. కానీ అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తను భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ సింధూర్ కి సపోర్ట్ చేసే దారిలో తను ఏంటంటే ఆ ఒక వేలో తను కొంచెం ఏంటంటే మిస్లీడ్ అయ్యి తను ఏంటంటే కొన్ని వల్గారిటీ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. తను క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఒక మమతా బెనర్జీ పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది ఎంపీలు భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని వాళ్ళ నోటుకు వచ్చినట్టు తిట్టడం జరిగింది. ఏంటంటే శర్మిష్ఠ గారు ఏంటంటే జస్ట్ షీఈస్ ఇన్ఫ్లుయెన్సర్. సో మమతా బెనర్జీ గారు ఒక సీఎం పొజిషన్ లో ఉండి సనాతన ధర్మం ఒక గంధ ధర్మం అని చెప్పేసి తన ఏంటంటే ఒక గలీజ్ ధర్మం అని చెప్పేసి తను తిట్టడం జరిగింది. సో తనకెందుకు అని చెప్పేసి పనిష్మెంట్ లేదు. ఎవరైతే సేమ్ యాస్టీస్ గా ఒక లేడీ తన ఏంటంటే అక్కడటువంటి ఎంపీ క్యాండిడేట్ శివలింగానికి ఒక కాండం తొడిగించి వల్గర్ గా ఒక వీడియో ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తనకు మమతా బెనర్జీ పిలిచి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. సో వాళ్ళు కూడా అపాలజీ చెప్పాలి కదా. వాళ్ళు ఎందుకు అపాలజీ చెప్పట్లేదు హిందూ ధర్మానికి? హిందువులు ఈ యొక్క పోస్టుల వల్ల బాధపడడం జరిగింది కదా. హిందూ ధర్మం ఒక గలీజ్ ధర్మం అని చెప్పేసి మీరు అన్నప్పుడు ఎంతో మంది హిందువులు బాధపడడం జరిగింది కదా. మీరు కూడా మా దేవుళ్ళని తిట్టడం జరిగింది కదా. మమతా బెనర్జీని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి యొక్క ఎంపీలను, ఎమ్మెల్యేస్ ఎందుకు అరెస్ట్ చేయరు? శర్మిష్ఠని ఎందుకు అరెస్ట్ చేస్తారు? శర్మిష్ఠకి పనిష్మెంట్ చేయాలంటే దానికంటే ముందు ఎవరైతే సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందూ దేవుల గురించి కావచ్చు దూషించిన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ పడ్డ తర్వాతకి మాత్రమే శర్మిష్ఠకి పనిష్మెంట్ పడాలి. తను ఏంటంటే ఏదో పని కట్టుకొని ముస్లిం వాళ్ళని కావచ్చు, ముస్లిం దేవుని కావచ్చు వల్గారిటీ లాంగ్వేజ్ కావచ్చు తను యూజ్ చేయడం జరగలేదు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కి సపోర్ట్ చేస్తున్న టైంలో కొందరు ఏంటంటే పాకిస్తాన్ నుంచి కొందరు తను పెట్టినటువంటి వీడియోకి కామెంట్ రూపంలో ఇండియా చేసే తప్పు అని చెప్పి అనడంతో తన కోపం వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. ఓకే, ఎవరైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మిస్యూజ్ చేసుకుంటే పనిష్మెంట్ తప్పదు, కానీ అదొక లాఫుల్ గా ఉండాలి. వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. మనం స్వతంత్ర భారతదేశంలో మనం జీవిస్తా ఉన్నాం. కంపల్సరీ మనకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఉంటాయి. సో మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో దానికి ఏమన్నా హాని కలిగించే విధంగా ఉంటే యాక్షన్ తీసుకోండి. శర్మిష్ఠ మీద యాక్షన్ తీసుకోకండి. శర్మిష్ఠ చేసింది కరెక్ట్, తనకి పనిష్మెంట్ ఇవ్వకండి అని చెప్పి కూడా ఎవరు చెప్పట్లేదు. తను ఏంటంటే తీసుకున్న విధంగా యాక్షన్ తీసుకోండి. శర్మిష్ఠని కంపల్సరీ అరెస్ట్ చేయాలి, లేదనుకుంటే మేమే దొరకబట్టి తను చంపేస్తామని చెప్పేసి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. తనకి థ్రెట్ ఉంది కదా. ఎవరైతే అంత ఓపెన్ గా తనని ఒకవేళ మీరు ఏం చేయలేకపోతే మాకు నచ్చిన విధంగా చేస్తామన్న వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? శర్మిష్ఠని ఎందుకు అరెస్ట్ చేశారు? సో తనకేమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? తన ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో అటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళు అరెస్ట్ చేయండి. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతకి, వాళ్ళకి రిమాండ్ చేసిన తర్వాతకి, వాళ్ళకి పనిష్మెంట్ పడ్డ తర్వాతకి శర్మిష్ఠని అరెస్ట్ చేయండి. సో ఫస్ట్ మిస్టేక్ చేసింది వాళ్ళు కదా. వాళ్ళకో ధర్మం, శర్మిష్ఠకో ధర్మం ఎలా ఉంటుంది? షీఈ్ ఆల్సో ఇండియన్. భారతదేశంలో పుట్టినందుకు తనకు మీకు ఎన్ని అధికారాలు ఉంటాయి, తనకు కూడా అన్ని అధికారాలు ఉంటాయి. సో తనకు జరిగిన న్యాయం మీకెలా జరుగుతుంది? సో కంపల్సరీ ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఏంటంటే శర్మిష్ఠకి సపోర్ట్ చేయాలి.
తను ఏంటంటే తను మాట్లాడిన మాటలకి తను యూజ్ చేసినటువంటి వల్గారిటీకి నేను సపోర్ట్ చేయని చెప్పట్లేండి. నేను చెప్పేది ఒకటే, ఓకే షర్మిష్ఠాకి పనిష్మెంట్ ఇవ్వండి, దట్ ఈస్ లీగల్ వే. మీరు లీగల్ గా జ్యుడిషియరీ ఏ సిస్టమ్ తనకి ఏదైతే తనకి పనిష్మెంట్ ఇస్తుందో ఆ పనిష్మెంట్ తను అగ్రీ చేస్తుంది. దీనికంటే ముందు ఎవరైతే తిట్టారో, ఎవరైతే తనకి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా కావచ్చు, తన ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మమతా బెనర్జీ సీఎం గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఫస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇండియాలో ఉంటున్నారు కదా, వాళ్ళేం పాకిస్తాన్ లో లేరు కదా. వెస్ట్ బెంగాల్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. భారతదేశంలోనే ఉండుకుంటూ భారతదేశానికి సపోర్ట్ చేయకుండా వేరే దేశానికి సపోర్ట్ చేసినట్టు ఇటువంటి కుక్కలని నిజంగా ఫస్ట్ వాళ్ళకి పనిష్మెంట్ వేసిన తర్వాతకి మాత్రం షర్మిష్ఠాకి పనిష్మెంట్ వేయాలి. సో ఇది నా డిమాండ్ కాదు, ప్రజెంట్ భారతీయులు అందరు కూడా కోరుకునే డిమాండ్, హిందువులు అందరూ కూడా కోరుకునేటువంటి డిమాండ్ అది. దీని మీద స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఇది కొందరికి ఒక రక్షణ కవచం లెక్క, కొందరికి ఒక ఖడ్గం లెక్క ఎలా మారుతుంది, అందరికీ సమానంగా ఉండాలి. సో వాళ్ళు తిడితే మాత్రం వాళ్ళకి కేసులు ఉండవు, వాళ్ళకి అరెస్టులు ఉండవు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. హిందూ సనాతన ధర్మాన్ని తిట్టుకోవచ్చు, దేవుళ్ళ మీద వల్గర్ గా పోస్ట్ రిలీజ్ చేయవచ్చు, శివలింగానికి కాండం నడవచ్చు, ఏమనేయవచ్చు. కానీ ఆపరేషన్ సింధూర్ భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడి గురించి తను స్పందిస్తూ ఒక మాట జారితే మాత్రం తను అరెస్ట్ చేయాలి. రాత్రి వచ్చి తను ఏంటంటే తీవ్రవాదులు లెక్క ట్రీట్ చేసి వేరే స్టేట్ లో ఉన్నా కూడా వచ్చి తను అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి, 14 days రిమాండ్ లో పెట్టాలి. ఓపెన్ గా ఒక పోలీస్ వాళ్ళు ఏం చేయలేకపోతే మేమే చేస్తాం, ఏం చేస్తాం అని తెలిసి ఓపెన్ గా థ్రెటన్ చేసిన వాళ్ళు ఏం చేయకూడదు. ఇదంతా ఏంది, ఫస్ట్ వాళ్ళకి కదా పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఓపెన్ గా థ్రెటన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ పనిష్మెంట్ ఇవ్వండి, శివలింగానికి కాండం దున్న వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, సనాతన ధర్మాన్ని ఒక గలీజ్ ధర్మం అని చెప్పినందుకు మమతా బెనర్జీ గారికి పనిష్మెంట్ ఇవ్వండి ఫస్ట్. అండ్ మీరు మాత్రం పవర్ లో ఉంటే మాత్రం మీకు పనిష్మెంట్ ఉండదా? మీరు కూడా ఇండియాలో ఉన్నారు కదా, మీకు కూడా సేమ్ పనిష్మెంట్ పడాలి. మీరు కూడా ఏ విధంగా షర్మిష్ఠాకి పనిష్మెంట్ వేస్తున్నారో సేమ్ పనిష్మెంట్ ని వీళ్ళందరూ కూడా వేసిన తర్వాతకి, వీళ్ళందరూ అనుభవించిన తర్వాతకి పనిష్మెంట్ ని షర్మిష్ఠాకి అమలు చేయండి. వీ షుడ్ సపోర్ట్ షర్మిష్ఠా నౌ. ఎందుకంటే తను ఓకే, తను వల్గర్ గా మాట్లాడిన తన మీద లీగల్ కాన్సిక్వెన్సెస్ తీసుకోండి, దాంట్లో ప్రాబ్లమే లేదు, అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎవరి వల్ల వద్దని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే తనకి పనిష్మెంట్ వేసే ముందు ఎవరైతే ఈ మిస్టేక్స్ చేశారో వాళ్ళందరికీ పనిష్మెంట్ వేసిన తర్వాత వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, నార్మల్ పబ్లిక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫస్ట్ వాళ్ళకి పనిష్మెంట్ వేసిన తర్వాతకి వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే షర్మిష్ఠాకి పనిష్మెంట్ అని చెప్పేసి మీ అందరం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి ఎవరైతే సనాతన ధర్మం తిడతా ఉంటారో వాళ్ళని మాత్రం వదిలేస్తా ఉంటారు, ఎవరైతే సనాతన ధర్మం గురించి వేరే వాళ్ళని తిడతా ఉంటారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకుండా అరెస్టులు, కేసులు అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తా ఉన్నారు. ఇది నిజంగా చాలా దారుణం. భారతదేశంలో ఉంటే దిస్ ఇస్ హిందుస్థాన్, ఒక హిందూ దేశంలో ఉండుకుంటూ ఈ విధమైనటువంటి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో కూడా మన మీద దాడులు, కేసులు ఇటువంటి బనాయిస్తా ఉన్నారని చెప్పేసి అంటే మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో హిందూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కంపల్సరీ షర్మిష్ఠాని రిలీజ్ చేసే విధంగా మన అందరం కూడా ఒక సోషల్ మీడియా వేదికగా మనం ఏంటంటే పోరాటం చేద్దామని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. గ్రేట్ విల్లర్స్ అని చెప్పేసి డచ్ ఎంపీ తను కూడా ఏంటంటే ఒక ట్వీట్ చేయడం జరిగింది. షర్మిష్ఠా గారిని అరెస్ట్ చేయడం ఎలా ఉందని చెప్పేసి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి అది భంగం కలిగించే విధంగా ఉంది. సో కంపల్సరీ తన విషయంలో తన రిలీజ్ చేయాలని చెప్పేసి తన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారిని హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా వేరే దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది కూడా సనాతన ధర్మం గురించి అర్థమవుతుంది, సనాతన ధర్మాన్ని పాటిస్తా ఉన్నారు. కానీ మన దేశంలో ఉండి, మన దేశం ఫుడ్ తినుకుంటూ, మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క గాలి పీల్చుకుంటూ పరాయి దేశానికి వత్తాసు పలికేటువంటి ఇటువంటి పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి మంత్రిని కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం నుంచి తరిమి కొట్టే విధంగా చేయాలి. ఇది ఓన్లీ నార్మల్ పీపుల్ వల్లనే అవుతుంది, అది కూడా ఓట్. వి హ్యావ్ ఏ పవర్ ఆఫ్ ఓట్. ఓటుతో వాళ్ళు ఏంటంటే మన యొక్క ఓటు పవర్ తో వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయవచ్చు.